ఒకరోజు కోతికి ఒక అందమైన వేణువు దొరికింది. ఈ వేణువు ఎంత బాగుందో, నేను దీన్ని వాయిస్తాను. కోతి వేణువు వాయిస్తుంటే ఆ మధురమైన సంగీతానికి ఏనుగు నాట్యం చేసింది. కోతి, నీ సంగీతం చాలా అద్భుతంగా ఉంది. నేను మైమరచిపోయాను. ఆ వేణువులో ఏదో మాయ ఉంది, అందుకే అంత మధురంగా వస్తోంది. నక్క మెల్లగా వెళ్ళి కోతి చేతిలో ఉన్న వేణువును దొంగిలించింది. ఇక నుంచి ఈ మాయా వేణువు నాది. నేనే గొప్ప సంగీత విద్వాంసుడిని అవుతాను. నక్క ఆ వేణువును ఊదడం మొదలుపెట్టింది. కాని అందులోంచి భయంకరమైన శబ్దం వచ్చింది. ఇదేంటి, మధురమైన సంగీతం రాకుండా ఇలాంటి శబ్దం వస్తోంది? అమ్మో, నా చెవులు పగిలిపోతున్నాయి. దయచేసి ఆపు. పిచ్చి నక్క, సంగీతం అనేది మనసులో ఉండాలి, వస్తువులో కాదు. కళను అభ్యసించాలి, కాని దొంగిలించలేము. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.